సో పార్లమెంట్లో ఒక 2 బిల్లులు తీసుకొచ్చారు. ఒకటి డీలిమిటేషన్ బిల్ అయితే మరొకటి మహిళా రిజర్వేషన్ బిల్లు. సో మహిళలకు చట్టసభలో కానీ లేదంటే పార్లమెంట్లో అసెంబ్లీలో 33% రిజర్వేషన్ కల్పించే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో దాన్ని నిన్న 16వ తారీఖు నుంచి చర్చలు మొదలెట్టారు వాస్తవానికి. సో నిన్నటితోని ఆ బిల్లు వీగిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న కూటమిలో ఉన్న పార్టీలు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. ఎందుకు సరే డీలిమిటేషన్ అనే అంశం వీగిపోయిందంటే సరే రాజకీయంగా వాళ్ళకు మరొకటి ఉన్నది కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే అంశంలో కూడా వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఇక మిలిక పెడుతున్నారు. ఇప్పుడు మనతో తెలిసిందే ఏ రాజ్యాంగ సవరణ చేయాలన్నా సరే ఖచ్చితంగా 2/3 మెజార్టీ కావాలి. సో కాంగ్రెస్కు ఇక 233 సీట్లు వాళ్ళకు మెజార్టీ ఉన్నట్టున్నాయి. మిగతా మొత్తం బీజేపీ అనుబంధ కూటమిలో ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. సో వాళ్ళకు సింగిల్గా మెజార్టీ లేదు, 2/3 మెజార్టీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఇండియా కూటమిలోని పార్టీలు సో వాళ్ళు మద్దతు ఇవ్వాలని అవసరం ఉంది. సరే డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకించరు, ఈ దేశం మొత్తం కూడా చూసింది. సరే రాజకీయ అవసరాలు ఉంటాయి, అది జరిగింది అనుకోవచ్చు. కానీ మహిళా రిజర్వేషన్స్ కూడా మేము అనుకూలం అని చెప్పేసి నిన్నమాట దాకా చెప్పిన రేవంత్ రెడ్డి లేదంటే వాళ్ళ నాయకులు అగ్రనాయకులు ఇలా మహిళా రిజర్వేషన్ విషయంలో కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ దేశం మొత్తం కూడా గమనిస్తున్నది. ఏ రకంగా రేవంత్ రెడ్డి అదే రకంగా రాహుల్ గాంధీ నిన్నమాట దాకా కామెంట్ చేశారు, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, మహిళలకు మేము అనుకూలమే అంటూనే చివరకు ఇలా సమయం సందర్భం రాగానే వాళ్ళు వెంబటే మాట మార్చేసి సో వాళ్ళు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన పని చూస్తున్నాం. మరి దేశం మొత్తం కూడా వాళ్ళు మేమే గెలిచినాం, మేము గొప్ప చేసినాం, ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇలా ఈ బిల్లు తర్వాత ఈ దేశంలో మనందరికి తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలైనా మొదట మహాలక్ష్మి పథకం ఒకటి పెడుతున్నారు. సో పేరు ఏదైనా కావచ్చు, విషయం అయితే గదే. మరి మహాలక్ష్మి పథకం కింద మహిళలు కోటీశ్వరాలను చేస్తాం, మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం, మహిళలను ఉచిత బస్సులలో దిగుతాం, మహిళలకు అంతులేని గౌరవం ఇస్తాం. మా పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కూడా మహిళనే, ఇందిరాగాంధీ కూడా మహిళనే. ఇట్లా గొప్పగా మహిళలకు మేమే టేకదారన్నట్టుగా చెప్పుకుంటొచ్చు. సో ఈరోజు తీరా సిచ్యువేషన్ వచ్చినాక ఈరోజు వాళ్ళ అసలు రంగు బయటపడిపోతుంది. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సో మహిళా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు వ్యతిరేకంగా ఓటేసినది ఇలా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. సో నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని డీలిమిటేషన్ కానీ ఈ మహిళా రిజర్వేషన్ మేజర్గా మహిళా రిజర్వేషన్ ఇది వీగిపోయినందుకు దేశ ప్రజలందరికీ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది. సో టైటిల్ ఒకసారి చూడండి, డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ వీగిపోయాయి అని చెప్పేసి పెట్టినా. సో ఇప్పుడు ఈ వార్తను కాంగ్రెస్ అనుబంధ ఛానల్, కాంగ్రెస్ అంటారు శాటిలైట్ పేపర్లలో ఒకసారి చూడండి. బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, తర్వాత మహిళలకు విమెన్ కోటా కోసం శాయశక్తులా ప్రయత్నించామని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్తున్నాడు. సో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, 2/3 వీళ్ళకి లేదు కాబట్టి వాళ్ళ ఓటింగ్తోనే ఆటోమేటిక్గా సో బిల్లు పాస్ కాలేదు. అయితే అది పక్కన పెడితే మహిళలకు నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పిండు. ఇది మేజర్ పాయింట్, నేను ఇందాక నుంచి కూడా స్ట్రెస్ చేస్తా ఉన్నా. సో మహిళా కోటా కోసం శాయశక్తులా ప్రయత్నించామంటారు. దేశంలోని మహిళల కళలను ప్రతిపక్ష పార్టీలు చిదిమేశాయట. స్త్రీలు దేనినైనా మర్చిపోతారు కానీ తమకు జరిగిన అవమానాన్ని కాదట. సో ఈ పాపానికి ప్రతిపక్షాలు తగిన శిక్ష అనుభవించక తప్పదని చెప్పేసి అంటుండు. మాకు 66% ఓట్లు లేకపోవచ్చు, కానీ 100% మహిళల మద్దతు ఉన్నదని ప్రధాని మోదీ చెప్పిండు. మహిళా కోటా చట్ట సవరణ బిల్లు వీగిపోవడంపై జాతిని ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడారు. సో ఇప్పుడు
ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఉన్న మహిళల యొక్క కళలను చిదిమేసినాయి. దాంతోపాటు స్త్రీలు దేనినైనా మర్చిపోతారు, కానీ వాళ్ళకు జరిగిన అవమానాన్ని మర్చిపోరు. ఇది అవమానంగా ఈ దేశంలో ఉన్న ప్రతి స్త్రీ గ్రహిస్తున్నది. ఇంకోటి, మాకు పార్లమెంటులో 66% సీట్లు లేకపోవచ్చు, 2/3 మెజార్టీ లేకపోవచ్చు, కానీ 100% మహిళలు మా వైపే ఉన్నారని చెప్పేసి కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసిండు. సో ఇది ఏది ఏమైనా ఒక దేశ ప్రధాని మహిళలకు చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చేసిన ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. కాంగ్రెస్ పార్టీకి మహిళలపైన ఉన్న ప్రేమ, వాళ్ళకున్న గౌరవం, వాళ్లకు రాజకీయ అవకాశాలు కల్పించాలని ఉన్న అంశాలపైన మరి వీళ్ళు మేజర్గా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. నిజమే, ఇలా దేశంలో ప్రజలంతా కూడా చూస్తున్నారు. నిజంగా మహిళలపైన ప్రేమ ఉంటే, నిజంగా మహిళలకి న్యాయం చేయాలని ఆలోచన ఉంటే, మనోడు తెచ్చినా, మంది తెచ్చినా, పగోడు తెచ్చినా సరే మహిళలకు న్యాయం జరుగుతున్నప్పుడు సహకరించాల్సింది ఉండే. కానీ సహకరిస్తే దేశంలో నరేంద్ర మోదీకి అలా మంచి పేరు వస్తుంది, మహిళలు నరేంద్ర మోదీ వైపు మళ్ళీపోతారు. సో ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు మద్దతు ఇవ్వాలనే విషయం తెల్లతెల్లం అయిపోతున్నది. ఇక పార్లమెంటులో బిల్లు ఓడిపోతుంటే కాంగ్రెస్, డిఎంకే, తృణమూలు, సమాజ్వాదీ పార్టీల నాయకులు దేశ మహిళలకు దక్కాల్సిన హక్కులను లాగేసుకుంటూ చప్పట్లు కొట్టినట. ఇది మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని చెప్పేసి అంటున్నాం. మహిళా రిజర్వేషన్లపై ఆశలు ఆవిరైనప్పుడు పార్లమెంటు హాల్లో సంబురాలు చేసుకున్న ప్రతిపక్ష నాయకులను మహిళలు ఖచ్చితంగా శిక్షిస్తారని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పుడు బిల్లు పాస్ కాలేదు, సరే 2/3 లేదు, మీరు వ్యతిరేకంగా ఓటేసారు, అది వీగిపోయింది. అది పక్కన పెడితే ఈ దేశంలో మహిళలందరికీ రిజర్వేషన్ వచ్చే అంశం పైన ఆ బిల్లు పాస్ కాకపోతే అట్లీస్ట్ మీరు బయటకు పోయి మీరు ఏం చేసుకున్నా నడుస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా మహిళలను కించపరుస్తూ వాళ్ళకు వచ్చే అవకాశం పోయిందన్న సంతోషం. ఇప్పుడన్నా చెడిపోతే నవ్వుతారనే బాగుపడితే నవ్వుతారు. వీళ్ళని మంచి చేసి ఉంటే పండుగ చేసుకుంటే ఎవడు కాదండి. వీళ్ళు చేసిందే దుర్మార్గమైన పని, దానికి తోడు ఇంకా పండుగలు, సంబరాలు పార్లమెంటు సాక్షిగా చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతారని చెప్పేసి మరి ఈ దేశంలో ఉన్న మహిళలు ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంతవరకు నిన్న నరేంద్ర మోదీ ఈ మేజర్గా వీళ్ళు డీలిమిటేషన్ గురించి పెద్దగా ప్రస్తావిస్తలేరు. ఓన్లీ మహిళా రిజర్వేషన్ పైన పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక ఇది పక్కన పెడితే, సో దీనికి ఇంకా ఎవరైనా రాసిరా? ఒక నిమిషం. ఇక బీజేపీ పతనం మొదలైంది కేంద్రంలో, అది మైనార్టీ ప్రభుత్వం అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్తుంది. బీజేపీకి సొంతంగా మెజార్టీ లేదని రుజువైంది. మహిళా బిల్లును డీలిమిటేషన్తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించింది. పార్లమెంటు నిరవధిక వాయిదా అని చెప్పేసి వస్తుంది. ఇదే అంశంపై మేజర్గా వాళ్ళు చర్చ పెట్టాలనుకున్నారు. అది ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు బీజేపీ పతనం మొదలైంది, అది మైనార్టీ గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు. అంటే మన మైనార్టీల పైన ప్రేమ ఎక్కువ ఉంది కదా. సో ఒకవేళ ఈరోజు ఈ బిల్లు ఏది బిల్లు ఉన్నదో, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కాకుండా ఈ స్థానంలో ముస్లింలకు సంబంధించి ఏదో ఒక బిల్లు ఈరోజు ఈ స్టేజ్లో ఉండుంటే 1,00,000% ఈ సమాజ్వాదీ పార్టీ కానీ, లేదంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇలాంటి ఇండియా కూటమి పార్టీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకించబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు ముస్లింలు ఓట్లు చీల్తాయన్న భయం, మాకు పడవేమో అన్న భయం. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు కాబట్టి ధైర్యంగా ఈ దేశంలో ఉన్న మహిళలు మేము ఎన్ని దుర్మార్గాలు చేసినా మర్చిపోయి మళ్ళీ మాకే ఎన్నికల్లో ఓటేస్తారని ఒక అహంకార భావంతో వీళ్ళ నిర్ణయం కనిపిస్తున్నారు. సో నేను కూడా ఒకటి ఆశిస్తా ఉన్నా, నిజంగా ఈ దేశ మహిళలు కాంగ్రెస్ను కానీ, కాంగ్రెస్ కూటమి పార్టీలను కానీ చిత్తుగా ఓడగొట్టే రోజు వస్తే చాలా సంతోషపడతా ఈ క్షణం తర్వాత నుంచి. మరి మాకు రిజర్వేషన్ వద్దన్నప్పుడు మా ఓట్లు మీకెందుకు అనే ప్రశ్న మహిళల నుంచి రావాలి. రేపు రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెడతానో, ఒక సభ పెడతానో, ఇలా మాట్లాడుతానో, మాకు రిజర్వేషన్ అక్కర్లేనప్పుడు నీకు మా ఓటు ఎందుకని మహిళలు ప్రశ్నించే రోజు రావాలి. అది రాహుల్ గాంధీనైనా సరే, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీనైనా సరే, ఇంకా ఎవరినైనా సరే ఆ పరిస్థితి వచ్చిన రోజు ఎందుకు ఈ నిర్ణయం మేము తీసుకున్నామని ఏడ్చే రోజు వస్తుంది. ఇక వీళ్ళు
బీజేపీ పైన ఉన్న కోపంతో, లేదంటే బీజేపీ పైన ఉన్న వ్యతిరేకతతో దేశ ప్రజలను, దేశ మహిళలను, వాళ్ళ హక్కులను హరించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకు వచ్చిన అవకాశాలను హరించే ప్రయత్నం చేస్తారు. ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి ఇంకా పండుగలు చేసుకుంటారు. అన్ని పేపర్లు ఈ వార్తలు కంటిన్యూ అవుతుంది. ఎవ్వరేం అతిథులేం కాదు. సో అందరూ అందరూ ఒకటే పాయింట్, నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పిండు, ఇంకో మహిళలు క్షమించండి. సో అంతవరకే రాశారు. ఇంకొక పాయింట్ ఇక్కడ డీలిమిటేషన్ విషయంలో అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతామన్నాం. అయినా విభజన రాజకీయాలు రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాల ప్రయత్నం. కాంగ్రెస్ ఉనికి కోల్పోతుంది, పరాన్నజీవిల ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి బతుకుతుంది. బిల్లు వీగినంత మాత్రాన ఓడినట్లు కాదు, కోటాకు అడ్డంకులన్నీ తొలగిస్తామని హామీ. జాతిని ఉద్దేశించి 30 నిమిషాలు నరేంద్ర మోదీ మాట్లాడారు. అయితే ఈ 50% కోటా కింద ఇప్పుడు దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకైనా సీట్లు పెరుగుతాయి. సో వాళ్ళ రాజకీయ పార్టీలో నాయకులు పోటీ చేస్తారు. ఓన్లీ బీజేపీలోనో, ఓన్లీ ఇంకో దాంట్లోనో పోటీ చేయరు. సో అందరికీ లబ్ధి జరిగే అంశం అయినా సరే, అంటే ఒక అసెంబ్లీకి 3 లక్షల ఓట్లు ఉండాలి, ఒక పార్లమెంటుకు మల్కాజ్గిరి లాంటి పార్లమెంటుకు 30 లక్షల ఓట్లు ఉండాలి, 20 లక్షల ఓట్లు ఉండాలి. వాళ్ళందరినీ ఎట్లా ఒక నాయకుడు అందరుగా పరిపాలన ప్రజలకు చేరువ చేయాలని కేసీఆర్ ఇలా 32 జిల్లాలు చేసింది, 32-33 జిల్లాలు చేసింది. సో అదే రకంగా పరిపాలన ప్రజలకు చేరువ చేయాలంటే తక్కువ మోతాదులో ప్రజలుండి నాయకులు ఎక్కువ ఉన్నప్పుడు పని అవుతుంది. కానీ లేదు అట్లా కాదు, లక్షల మంది ఓటర్లకు ఒకరిద్దరు నాయకులు ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. దీనికి తోడు ఇలా వీళ్ళ సంబురాలు, ఎందుకు సంబురాలు అంటే ఈ దేశంలో డీలిమిటేషన్ జరగకుండా పరిపాలన సౌలభ్యం ఏర్పాటు కాకుండా చేసినందుక, లేదు అందరికీ 50% కోటా ప్రకారం ఈవెన్ దక్షిణాదికి కూడా అన్యాయం జరగకుండా ఈ బిల్లు తీసుకొస్తున్నందుక. ఎందుకంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది పట్టుకొచ్చి డ్రామాలు. మేము డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, మేము జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే మేము వ్యతిరేకం అని చెప్పారు. లాస్ట్కి 50% కోటా ప్రకారమే అందరికి ఇస్తామన్నాక మళ్ళా మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్కు పొత్తు పెడుతున్నారని చెప్పేసి ఇట్లా ఓ డ్రామా ఆడి మహిళలకు మేము వ్యతిరేకంగా అన్నాం. ఇలా మరి అదే మహిళలకు వ్యతిరేకంగా ఓటేసారు, అదే డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఓటేసారు. దక్షిణాదికి అన్యాయం జరగని నిర్ణయానికి కూడా మన దక్షిణాది కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ సోపతిగానులు అందరూ దీన్ని వ్యతిరేకించారు. సో ఇక్కడ అర్థమైపోతుంది, రాజకీయ ఆలోచన తప్ప, రాజకీయ స్వార్థం తప్ప ప్రజలకు మేలు జరగాల్సిన పని లేదు, జరగకపోయినా పెద్ద నష్టం లేదు. సో ఈ యొక్క బలమైన ఆలోచనతోని వీళ్ళు కనిపించారు. ఈ చర్చ మొత్తంలో ప్రజలకు కూడా అర్థమైపోయింది కదా విషయం.